హాయ్ అండి. లిక్కర్ స్కామ్ అనేది రోజుకొక కొత్త మలుపు తీసుకుంటూ పోతుందండి ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకంటే మీరు చూసుకుంటే జగన్‌మోహన్ రెడ్డిని ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారన్న విధంగా అయితే ఉంటూ ఉంది గానీ అరెస్ట్ అయితే చేయట్లేదు. ఎందుకంటే సంవత్సర కాలం పూర్తయిపోయింది ఆల్రెడీ. ఇంకా చూసుకుంటే లిక్కర్ స్కామ్‌లో మీరు చూసుకుంటే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇంకా మిగతా రౌండ్ అంతా చుట్టూ ఏదైతే జగన్‌మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరిని అయితే అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ రీసెంట్‌గా కొత్తగా చూస్తే ఒక వ్యక్తి బయటకొచ్చాడు. ఆహ్, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి. ఈయన్ని ఇమ్మీడియేట్‌గా చూసుకుంటే మీకు ఇంకా జగన్‌మోహన్ ఫోటో దిగిన విషయం ఫోటో కావచ్చు, మిగతా వాళ్ళ నాయకులతో దిగిన ఫోటోలనేది బయట పెట్టేసి, ఆయన ఈ డబ్బులు ఏ కట్టలు ఏదైతే ఉన్నాయో ఆ బాక్సుల్లో పెట్టే లెక్కలు కావచ్చు, ఒక చిన్న వీడియో లాంటిది బయటికి రావడం కావచ్చు. ఇలా అయితే ఈ వెంకటేష్ నాయుడు చుట్టూ మళ్ళీ కేసు తిరుగుతూ ఉంది. అది హైదరాబాద్‌లో. ఇంక చూసుకుంటే మళ్ళీ సేమ్ సాక్షి పేపర్ చూస్తేనేమో ఇది 'ఆంధ్రజ్యోతి' ఈనాడులో వచ్చింది. ఆ తర్వాత మరుసటి రోజు సాక్షి పేపర్ చూస్తేనేమో సాక్షి పేపర్‌లో వచ్చేసి మిగతా రామ్మోహన్ నాయుడుతో ఫోటో కావచ్చు, లేకుంటే భరత్ లేకుంటే పెమ్మసాని ఎవరైతే గుంటూరు ఎంపీ ఉన్నారో ఆయనతోటి కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, ఆయనతోటి ఫోటోలైతే రావడం చూసాం మనమైతే మళ్ళీ ఫోటోలు. అలానే తమన్నాతోటి చార్టర్డ్ ఫ్లైట్‌లో ఆయన కనిపించడం కావచ్చు, ఆయన సింగిల్‌గా చార్టర్డ్ ఫ్లైట్‌లో అంటే సొంత ఫ్లైట్ లాంటివి అనుకోండి, లేకుంటే రెంట్ ఫ్లైట్‌లు అనుకోండి. దాంట్లో నలుగురు, ఐదుగురే పడతారు, ఎక్కువ మంది పట్టరు. అలాంటి ఫ్లైట్‌లో ఆయన తిరగడం కావచ్చు, ఒక సామాన్య వ్యక్తికి ఆయన ఒంగోలు ఎంపీ సీటు దేనికో ఎమ్మెల్యేకో ఎంపీకి అనుకుంటాను. ఆయన నామినేషన్ కూడా వేశారంట. అప్పుడు 4.5 లక్షలు ఎంతో ఆయన ఆహ్, అంటే ఒక సంవత్సరానికి ఆదాయం చూపించారంటే, ఈరోజు చూసుకుంటే అతని దగ్గర కోట్ల డబ్బులు ఎలా ఉన్నాయని అయితే మాట్లాడుతున్నారు. ఇలా కేస్‌నైతే అసలు ఒక రకంగా ఎలా చెప్పాలంటే, ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఎటు తీసుకెళ్తున్నారు క్లారిటీ అయితే రావట్లేదు. రోజుకొక న్యూస్ తీసుకొచ్చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి కేస్‌ని అటు ఇటు తిప్పుతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు. వీటన్నిటికి కారణం ఒకటే అనిపిస్తుంది. సరైన ఆధారాలు టీడీపీ దగ్గర లేవనైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకటే దీనికి మించింది ఏం లేదండి. సరైన ఆధారాలు ఉంటే ఇమ్మీడియేట్‌గా సంచలనం అయిపోయేది. ఇమ్మీడియేట్‌గా బ్రేకింగ్‌లు పడిపోయి, ఇమ్మీడియేట్‌గా ఒక 10, 15 రోజుల్లో జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే అలాంటిదేమీ కనిపించట్లేదు నాకైతే. ఎందుకంటే సరైన ఆధారాలు ఎవరియ్యాలి ఆధారాలు చెప్పండి? లిక్కర్ స్కామ్ జరిగిందంటే కారణం ఏంటి? ఆ రోజు క్యాష్ ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఎక్కువ వాడకుండా ఎక్కువ క్యాష్ అనేది కౌంటర్‌లో ఖచ్చితంగా క్యాషే తీసుకోవాలనైతే అప్పుడు ఒక చట్టమైతే తీసుకొచ్చారు. ఆ క్యాష్ అనేది తీసుకొని దానిలో ఎంతైతే కొన్ని డిస్టిలరీలు సంబంధించి ఏదైతే డిస్టిలరీ నుంచి మందు బాటిల్స్ వస్తాయో దానిలో అవకతవకలు జరిగినాయనైతే మాట్లాడుతున్నారు. అక్కడ చూసుకుంటే మీకు వాళ్ళు రికార్డులు మెయింటైన్ చేస్తారు. డిస్టిలరీ నుంచి ఎవరైతే మందు తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి లిక్కర్ తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి షాపులకొచ్చిన తర్వాత షాపులకి ఎన్ని బాటిల్లొచ్చినియి, ఎన్ని బాటిల్ అమ్ముడయినియి ఈ లెక్క అయితే ఉంటుంది రెగ్యులర్‌గా. మరి వాళ్ళు డిస్టిలరీ దగ్గర లేకుంటే షాపుల దగ్గర 2 మ్యాచ్ అయితే అవుతా ఉన్నాయి. అక్కడ తప్పు ఉంటే ఇమ్మీడియేట్‌గా పట్టుకునేవాళ్ళు. ఖచ్చితంగా టీడీపీ చంద్రబాబు గాని, లోకేష్ గాని ఇమ్మీడియేట్‌గా దాన్ని క్యాచ్ చేసి ఉండాలి. కానీ అక్కడేమి తప్పు జరగనట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 1,00,000 బాటిల్స్ వచ్చినియి. 1,00,000 బాటిల్లు అమ్మాము. లేకుంటే ఒక 70,000 బాటిల్ అమ్మాము. 30,000 బాటిల్ కనబడుతున్నాయి. ఇలాంటి రికార్డులు ఉన్నప్పుడు ఇంకా ఎవరిని తప్పుపట్టడానికి అవకాశమే లేకుండా పోతుంది. అందుకని ఈళ్ళు ఇంకా రకరకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక అబాండం ఏశారు గదా! జగన్‌మోహన్ రెడ్డి లిక్కర్ పెద్ద స్కాము, ఢిల్లీ కన్నా పెద్ద స్కామ్ అని ఒక అబాండం ఏశారు గాబట్టి, దాన్ని ఎలాగోలా నిరూపించడానికైతే నానా తంటాలు పడుతుంది ఈ కూటమి గవర్నమెంట్ అయితే. ఈరోజు చూసుకుంటే అసలు మెయిన్ ఏంటి? ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నారో అప్పుడు బూమ్ బూమ్ బీర్లు అన్నారు, లేకుంటే రకరకాలన్నారు గదా! ఎవరైతే డిస్టిలరీస్ లిక్కర్ తయారు చేస్తున్నారో ఆ ఓనరొచ్చి జగన్‌మోహన్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. జగన్‌మోహన్ రెడ్డి మమ్మల్ని టార్చర్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే అది 10%, 20%, 30% అంత పర్సెంటేజ్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పెట్టాడనైతే వాళ్ళొచ్చి సాక్ష్యం చెప్పాలి. వాళ్ళైతే ఒక్క మాట కూడా ఎవరు చెప్పట్లేదు డిస్టిలరీసు. కాబట్టి ఇక్కడైతే కేసనేది తేలిపోతూ ఉంది. లేకుంటే నీరు గారిపోతుందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సిట్‌కి గూడా ఏమి అర్థం గావట్లేదు. చూద్దాం మరేం జరిగిద్దో. ప్రస్తుతానికైతే మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలేంటండి? లిక్కర్ అనేది డబ్బులు దోచుకుంటారా? దోచుకోరా? దోచుకుంటారు. ఇది పెద్ద అర్థం గాని విషయం ఏం లేదు. లిక్కర్‌లో ఖచ్చితంగా రాజకీయ నాయకులు డబ్బులు దోచుకుంటారు. జగన్‌మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడంటే తీసుకొనే ఉంటాడు. అది 10%, 5%, 20% అది డిస్టిలరీకి వాళ్ళ మధ్య ఉండే అండర్‌స్టాండింగ్ తోటి ఉంటుంది. ఖచ్చితంగా జగన్‌మోహన్ రెడ్డి డబ్బులు తీసుకొని ఉంటాడు. కొత్త మందు తయారవుతుందంటే ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ వాడైనా సరే గవర్నమెంట్‌కైతే డబ్బులు కడతాడు. గవర్నమెంట్ కాదు, ఆ రాజకీయ నాయకుడు ఎవడైతే ఆ ఏరియాలో పలుకుబడి ఉంటారో, లేకుంటే జగన్‌మోహన్ రెడ్డి మొత్తం డీల్ చేశారని చెప్తున్నారు కాబట్టి జగన్‌మోహన్ రెడ్డికి ఎల్లుంటుంది. అది మనం ఎవరి ఆహ్, జగన్‌మోహన్ రెడ్డి ఏం తినలేదు. జగన్‌మోహన్ రెడ్డి అసలకి శుద్ధపూస అనైతే నేనైతే కూడా నమ్మట్లేదు. ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక పర్సెంటేజ్ అమౌంట్ అయితే ఎళ్ళుంటుంది. కానీ అది నిరూపించాలి గదా! అది కాదు నేను జెప్పేది. అలానే ఇసుకలో గూడా డబ్బులు తినుంటారు. ఖచ్చితంగా ఇవనేది పెద్ద మాఫియా ఇది. ఇసుక, లిక్కర్ అనేది పెద్ద మాఫియా లాంటిది.
ఖచ్చితంగా అక్కడ డబ్బులు తింటారు. లేకుంటే వాళ్ళు మన ఎలక్షన్‌లో అన్ని కోట్లు, కోట్లు ఎలా ఖర్చు పెడతారండి? కాపోతే అది నిరూపించాలి గదా! నిరూపించాలి గదా! అది కాదు నేను జెప్పేది. నిరూపించకుండా ఎక్కడెక్కడో చిన్నోడిని వెంకటేష్ నాయుడు అంటారు. లేకుంటే కాసేపు తమన్నాతో తిరిగాడంటాడు. సరైన ఆధారాలు లేకుండా మీరు అంటే, అంటే ఒక అనుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా జరిగుంటుందని ఊహించుకొని, లేకుంటే వేరే వాళ్ళు ఎవరైతే చెప్పిన ఒక ఊహతోటైతే దిగేశారు. లిక్కర్ స్కాము, పెద్ద కుంభకోణం జరిగిందని. కానీ ఇప్పుడు చూసుకుంటేనేమో అక్కడ ఏమీ కనబట్లేదు ఆధారాలు. అక్కడైతే ఇరుక్కుపోయారనుకోవచ్చు ఒక రకంగా. ఇంక రోజుకొక దానితోటైతే ఇలానే మభ్యపెట్టుకుంటూ పోతూ ఉంటారు. జాన్ రెడ్డి లిక్కర్ స్కామ్ అని. వచ్చే ఎన్నికల దాకా ఇది జరుగుతుంది. నేనైతే అదే నమ్ముతున్నా. సరే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు తినరా అంటే లిక్కర్‌లో ఖచ్చితంగా తింటారు. బెల్ట్ షాపులు ఎన్ని ఓపెన్ అయినియి, లేకుంటే మొన్న ఎన్ని కొత్త షాపులు తయారైనియి. అలానే ఒక కొత్త మద్యం ఎంత తయారవుతుంది? వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకుంటారు పర్సెంటేజ్. దీనిలో పెద్ద ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? ఆడికి పోతే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు తీసుకొని మనకైతే లోడింగ్ అయితే ఇస్తా ఉంటారు. ఫ్రీ ఇసుక ఏం కాదు గదా! ఇలాంటి మాఫియా అయితే జరుగుతూనే ఉంటుంది. సరైన ఆధారాలు రావాలి. సరైన ఆధారాలు లేకుండా జగన్‌మోహన్ రెడ్డిని అయితే టచ్ చేయలేరు. కానీ అరెస్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ఎందుకంటే జస్ట్ చిన్న ఆరోపణ వేసేసి మేము విచారణ చేస్తామని తోటి అరెస్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే ఆహ్, చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారు. ఈ లిక్కర్ స్కామ్‌లో జగన్‌మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేయాలి ఏంటి అనేదైతే అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి ఎవిడెన్స్ దొరికిందంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా జగన్‌ని అరెస్ట్ చేస్తారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో.